ఎక్కడ ఉంటాడు. ఓయ్ ఓయ్ దేశపై రారా బయటికి. మిస్టర్ ఓబుల్ రెడ్డి, వాట్ ఇస్ దిస్? మీరెవరింటికి వచ్చి ఈ న్యూసెన్స్ చేస్తున్నారో తెలుసా? ఈ క్వశ్చన్ నన్ను కాదురా, నీ కొడుకున్నాడుగా ఆడు చెప్తాడు. ఆడ కాబోయే పెండ్లాన్ని లేపుకొచ్చినాను, అందుకొచ్చుంటాడు నాయన అని చెప్తాడు. రే, అమ్మాయిల శరీరాలతో తప్ప మిగతా వాటితో పనిలేని వాడిరా. అట్లాంటిది జీవితంలో మొదటిసారి ఓ అమ్మాయి మీద మనసు పడినా పిచ్చోడినైనా అది నా మెదడు తింటా అంది. నాకిప్పుడు ఎవరు కనిపించట్లేదు. నేను మనసు పడ్డ ఆ పిల్ల, దాన్ని లేపుకొచ్చిన నీ కొడుకు అంతు చూస్తా. అన్నా, గదిలో నుండి డాబా మీదకి దారుందన్నా. రేపుల్లే చూడ ముచ్చటగా ఉంది ఈ చోటు. ఓ పక్కన నా లవ్వర్ స్వప్న బేగంతో మీటాపాన్ తినిపించుకోవాలని ఉంది. ఇంకో దిక్కు నీ కొడుకు తల నరికి ఆ చార్మినార్కి ఏలాడదీయాలనుంది నాకు. రే డీసీపీ, నువ్వీడ ఆ మత పోళ్ళు ఈ మత పోళ్ళు కుమ్ముకోవడం చూసుంటావు. మా దిక్కున ఒకే కులపోళ్ళు తెగ నరుక్కున్న నెత్తరు తుంగభద్రలో ఎట్టా పారుతుండాదో చూసుండవు. నీకొక్క దిన టైం ఇస్తాండా. ఈలోగా నువ్వు నీ కొడుకుని నా కాబోయే లవ్వర్ పెండ్లాన్ని అప్పగించకపోతే నీ తాయ్. ఏందలా చూస్తున్నారు? ఈ తండ్రి కొడుకులు దొంగ నా బిడ్డలు. జాగ్రత్తగా ఉండండి. నా లవ్వర్ని లేపుకొచ్చిండు. వీళ్ళు చేసిన తప్పుకి మీకు శిక్ష పడద్ది. నేను ఎవ్వరిని కొట్టను, చంపేస్తా. రేయ్ రండ్రా. అజయ్, టికెట్లు ఓకేగా? ఓకే, సరిగ్గా 3:20కి రిపోర్టింగ్ టైం. ఓ అజయ్, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉందిరా. 24 గంటలు నిన్ను స్వప్న అప్పచెప్పాలని ఓబులెడ్డి మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చాడు. మీ నాన్న మమ్మల్ని కూడా స్టేషన్ పిలిపించి చాలాసేపు ఇంటర్గేట్ చేశాడు రా మామ. మాకు తెలియదు, ఎంత ముత్తుకున్నా వినలేదు. 4 పీకులు కూడా పీకాడు. ఓ పక్క పోలీసులు, మరో పక్క ఓబులెడ్డి మనుషులు. సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఈ అమ్మాయిని ఈ టైంలో ఎయిర్పోర్ట్ కాదు, ముందు అసలు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళటమే చాలా కష్టం రా. మన మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కంట కనిపెడుతూనే ఉంటున్నానని నా అనుమానం. వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంది. దాంట్లో డౌట్ లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇవి మీ దగ్గర ఉంచండి. మీ నలుగురు కూడా ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. తిరిగి మనందరం 3ంటికి ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఎందుకో చాలా బాధగా ఉంది. చాలా తక్కువ రోజుల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అవును, నువ్వు అమెరికాలో ఏం చదువుతావు? ఏమో, వెళ్ళాక డిసైడ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు. వస్తావా అసలు? ఏమో. ఆ చదివేది నువ్వు ఇక్కడే చదవచ్చు కదా. ఏంటి ఏడిపించేస్తున్నావా? శుభవాన్ తన చదువు కోసం విదేశాలు వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి? లాలీపాప్ కావాలా? నేను ఒక్కదానే కాదు, తను కూడా ఏడుస్తుంది. కావాలంటే చూడు. ఏంటి, నీకు కూడా లాలీపాప్ కావాలా? అదే కదా మన టాలెంట్. నువ్వు ఎవరినైనా ఏడిపించగలవు. మరి నీ టాలెంట్ ఏంటి? ఎవరిని అర్థం చేసుకోకపోవటమా? కాదు, ఎవరికి అర్థం కాకపోవడం. నా ఉద్దేశం, నేను వెళ్ళిపోతున్నాను కదా, బాధగా లేదా? బాధే ఉంది, సంతోషించాల్సిన విషయమే కదా. నాకైతే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని, మీ ఇంటిని, ఫ్రెండ్స్ని విడిచిపెట్టాలంటే నా వల్ల కావటం లేదు. అలా అయితే నాకు కూడా బాధగానే ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈ చేజ్లు, టెన్షన్లు, అడ్వెంచర్లు ఏముండవు. కాకపోతే నేషనల్ కప్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇంత టెన్షన్ ఈ కబుర్లు అవసరం? నీకు కావాల్సిన బట్టలన్నీ దీంట్లో ఉన్నాయి. రాత్రి ఏం తినట్లేదు కదా, తింటాను కూడా దీంట్లో ఉన్నాయి. నువ్వు త్వరగా బట్టలు కూడా మార్చుకొని వచ్చి. రే, కింద సెక్యూరిటీ డ్యూటీ మార్క్ ముందు మనం ఇక్కడి నుంచి చెక్ చేయాలి.
ఫోన్ రా మామ. హలో, కొంపలు అంటుకున్నాయిరా. మీరెక్కడుంది పోలీసులు తెలిసిపోయింది. ఏమైందిరా మామ? రిపోర్టింగ్ టైం ఇంకా గంటే ఉంది మామ. నువ్వు ముందు ఆశాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. అజయ్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మర్యాదగా లొంగిపో. మొత్తం అన్ని వైపులా పోలీసులు ఉన్నారు. నువ్వు ఎట్నుంచి తప్పించుకోలేవు. ఆర్ యు లిసనింగ్ టు మీ? అజయ్, మరో దారి లేదు. లొంగిపో. ఈరోజు ఏం వారం? శుక్రవారం ఏడవట్లేదు కదా? ఏడ్సేవలే. శుక్రవారం సరిగ్గా 1:45 ఇక్కడ ఏం జరుగుతుందో కాసేపులో చూద్దుగాని. కూర్చో. హలో హలో ఆన్సరింగ్. హలో అజయ్, పోలీసు వస్తున్నారా? కమాన్ అజయ్, కమాన్. సార్, నమాజ్ కావటం వల్ల ముస్లిమ్స్ అంతా పెడుతున్నారు. అసలే సెన్సిటివ్ ఏరియా. మనం ఏమన్నా షూట్ చేస్తే అనుకుంది ఏదైనా జరిగితే? అయితే వెళ్ళి వెతకండి. గో అండ్ సర్చ్ దెమ్ ఆల్ ఆఫ్. నీ వెనక్కి కర్నూలు వస్తున్నారు, చూసుకో. అజయ్, పటేల్ మార్కెట్ దగ్గర ఓబులెడ్ మనుషులు ఉన్నారు. మండి దగ్గర పోలీసులు ఉన్నారు. నువ్వు వెంటనే పత్రికటి రోడ్డు తీసుకో. హలో అజయ్, అజయ్, ఏంట్రా చెప్పు. అజయ్, అజయ్, 1 నిమిషం లైన్లో ఉండరా. ఇది పట్టుకో. ఇదిగో, ఇవ్వు. ఇప్పుడు చెప్పరా. బేగంపేట బస్ స్టాప్ దగ్గర వ్యాన్ రెడీగా ఉంది. AP 21C2244. బైక్ మీద ఎక్కువ దూరం రిస్క్ చేయదు. స్వప్న రా, కూర్చో.